ఇవాళ ఇక్కడ 6,000 తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రభుత్వం ఇచ్చేది కొంత తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి. బాధ్యత అది మీ మీద పెట్టిన పోరు. నరసింహారావు గారు కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చినోడు కానీ చాలా మంది ఇక్కడ కలెక్ట్ చేశారు. నేను తీసుకొచ్చిన ఒక సుమారు 6 లక్షలు ఇద్దరికి ఇస్తున్నాను. వాళ్ళు మిస్ అయ్యారు. 4 అప్లికేషన్ అంటే 6 లక్షలు నేను ఇస్తున్నా. ఇవాళ ఇస్తున్న 6 లక్షలు, అంతకుముందు ఇచ్చిన 11 లక్షలు, దాని 8 లక్షలు తీసుకుంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము? పని పాటలేదా ఈ ముసలానికి? గుంటూరు నుంచి వచ్చేది ఒక కారు వేసుకుని దిగుమంటారు. పని పాటున్నాడు దానికి వచ్చేది. అంతే. ఐ లవ్ మై కంట్రీ. భారత్ ఎక్కడెక్కడ దొరుకుతారు నాకు వీరు దొరుకుతారు. ఆడపిల్లలు కూడా బాంబర్ విమానాలు నడుపుతున్నారు. యుద్ధరంగంలో నడిపి పాకిస్తాన్ నుండి కరంగా నడుస్తున్నారు. మీరు ఎంతమంది బాంబర్ విమానాలు నడిపేటప్పుడు ఎంతమంది? కాకపోతే దురదృష్టకరమైనటువంటి ట్రెండ్ గమనించింది ఏంటంటే మగపిల్లలందరూ కలిపి 5 మంది కూడా లేదు, మొత్తం ఆడపిల్లలే కనపడుతున్నారు. ఎందువల్ల? ఏం కారణం? ఏమి రామయ్య గారు చుక్కారం బాగా వస్తుంది. భారతదేశం కోసం మనం చేయవలసిన డ్యూటీ వదిలిపెట్టి సెల్ ఫోన్ పడి దిగుతారా? జుట్టు ఎలా పెంచుకుంటారా? పెంచుకొని ఫోన్లు మాట్లాడితే ఫోన్ మీద విండోలో చూస్తాం. ముగ్గురు వెళ్తారు, చండాలంగా మునిగి ఉంటారు, కాగితాలు ఎదుర్కొనే ఉంటారు. ఒకటి చేతిలో క్వార్టర్ పాటలు ఫోటో తీయమని చెప్పాను. ఒక చేతిలో క్వార్టర్ పాటలు కనుక సీరియస్ గా చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ మాట్లాడుతుంటాడు. ముందు ఫోన్ వాడు మోడీ గారితో మాట్లాడు. పనిచేసేవాడు లేకపోతే చైనాని ఏం అధికరిస్తామో, ఏం ఇండస్ట్రీస్ పెడతామో. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, అన్ని ఇండియాలో తయారు చేయండి. అది అడుక్కు తినేవాళ్ళు లేకపోతే చైనాలు అన్ని కొనుక్కొచ్చుకుంటారండి. ఫర్నిచర్ పాటలు కూడా మెషిన్ ఇక్కడ ప్యాకింగ్ ఏం చేసి కొనుక్కొస్తాం. చాలా మెషిన్లు కొన్నా. చైనా, తైవాన్లో కొన్నా, స్విట్జర్లాండ్లో కొన్నా, జర్మనీలో కొన్నా, ఇటలీలో కొన్నా, తైవాన్, నార్త్ కొరియాలో కొన్నా. మరి అన్ని దేశాలు తిరగాల్సి వస్తుంది మంచి మెషిన్ కోసం. మీరు చేయలేరా?